ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కర్మఫలం అంటే ఏమిటి, పాపపుణ్యాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయంపై ప్రాచీన కాలం నుండి ప్రముఖ సిద్ధాంతులు ఎన్నో రకాల విషయాలు చెబుతున్నారు. భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి, యోగభూమి, దైవభూమి అంటారు. ప్రతి జీవి ఏదో ఒక కర్మను ఆచరించక తప్పదు. కర్మలు రెండు రకాలు, సత్కర్మలు, దుష్కర్మలు. సత్కర్మకు లభించే ఫలం పుణ్యం, దుష్కర్మకు లభించేది పాపమని సిద్ధాంతులు చెబుతున్నారు. ఈ కర్మఫలాన్ని ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు అన్నారు. హైందవ సాంప్రదాయం ప్రకారం పరలోకంలో స్వర్గం, నరకం అనేవి ఈ కర్మఫలాన్ని అనుభవించే స్థానాలని ఆయన పేర్కొన్నారు. సత్కర్మలను ఆచరించిన వారు స్వర్గానికి, దుష్కర్మలు చేసిన వారు పాపానికి పోతారని, ఆ కర్మఫలం నియమిత కాలం అయ్యేసరికి తిరిగి జన్మిస్తారన్నారు. అప్పటికి పుణ్యఫలం ఉంటే మానవాది ఉత్తమ జన్మలు, పాపఫలం ఉంటే హీనజన్మలు లభిస్తాయన్నారు. అన్నింటిలోకి మానవ జన్మే ఉత్తమమైనదని అంటున్నారు. ఎందుకంటే మానవుడు బుద్ధిజీవి అన్నారు. తన కర్మాచరణ ద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఒక్క మానవునికే ఉందని, యాగ, దాన, తపో, ధర్మాచరణ వంటి సత్కర్మల ద్వారా పుణ్యాన్ని ఆర్జించవచ్చన్నారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే ఇతరులకు ఉపకారం చేస్తే అది పుణ్యం, ఇతరులను వేధిస్తే అది పాపం అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయని చెబుతున్నారు. మనం చేసే సత్కర్మ దుష్కర్మల ఫలితమా మనమే అనుభవించవలసి ఉంటుందన్నారు. పాపకర్మ ఫలాన్ని తగ్గించుకునేందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉందన్నారు. తెలియక చేసిన దుష్కర్మ ఫలితాన్ని పూర్తిగా పోగొట్టేందుకు లేదా తగ్గించుకునేందుకు ప్రాయశ్చిత్తం ఒక సాధకమని ఆయన తెలిపారు. అయితే ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మళ్ళీ అటువంటి పనులు చేయరాదని, ప్రాయశ్చిత్తం చేసుకున్నాక తెలిసి అటువంటి పనులు చేస్తే ప్రాయశ్చిత్తం నిష్ఫలితమవుతుందని చెబుతున్నారు. చేసిన పాపం కానీ పుణ్యం కానీ ఇతరులకు చెబితే పోతుందన్నారు. చేసిన చెడు పనులను ఇతరులకు చెప్పి ఇకపై చేయబోమని ఖచ్చితంగా నిర్ణయించుకొని అమలు చేస్తే అది ప్రాయశ్చిత్తం అవుతుందన్నారు. మళ్ళీ అవే పనులు చేస్తే నిరర్ధకమవుతుందట. దానినే గజ స్నానం అంటారన్నారు. ఏనుగు నీటితో చక్కగా స్నానం చేసి పరిశుభ్రమవుతుందని, కానీ మరుక్షణంలో బురద పూసుకుంటుందని, అప్పుడు అది చేసిన స్నానం వ్యర్థమే కదా అన్నారు. ఈ గజ స్నానం మాదిరిగానే మానవుడు చేసిన తప్పుడు పనులకు ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ తర్వాత తిరిగి అవే పనులను చేస్తాడన్నారు. ఈ విషయం శ్రీమద్భాగవతం 6వ స్కందం 1వ అధ్యాయంలో ఉందని అంటున్నారు. అందులో శుక పరీక్షిత్తు సంవాదంలో శుకుడు కర్మణ కర్మ నిర్హరో నహి అత్యంతిక ఇష్యతే అవిద్వదరి కారత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. కర్మల ద్వారా కర్మ నాశనం ఎప్పటికీ జరగదు. ఒక కర్మకు మరొక కర్మ ఎప్పటికీ విరుగుడు కాదు. ఏ కర్మకైనా దాని ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. దాని నుంచి పుట్టే సంస్కారాన్ని మనసులో పేరుకుంటుంది. ప్రాయశ్చిత్తం కూడా ఒక కర్మే. అది అశుభ కర్మ ఫలాన్ని నిర్మూలించినా లేదా తగ్గించినా అటువంటిది మళ్ళీ మళ్ళీ చేయకుండా నివారించలేదు. అలా చేసే సంస్కారాన్ని అది నాశనం చేయలేదు. ఎందుకంటే అజ్ఞానం వల్ల ఆ సంస్కారం నశించలేదు. మరి దుష్కర్మలను చేసే సంస్కారాన్ని తొలగించుకోవడం ఎలా అంటే సాధన ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. ఆ సాధనలు ఏమిటంటే యమ నియమాలు, తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, సత్యనిష్ట అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. సాధన ద్వారా చిత్తశుద్ధి, దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది. భక్తి ద్వారా, ఆత్మ సమర్పణ ద్వారా పాపాలను తొలగించుకునే అవకాశాలు ఉన్నాయని ప్రముఖులు సిద్ధాంతులు చెబుతున్నారు.